ఇట్స్ అ ఫ్రెష్ బిగినింగ్ ప్రాబబ్లీ. ఫ్రెష్ బిగినింగ్ అండ్ అఫ్ కోర్స్ ఫిలిమ్స్లో ఉంటాను. సో మీరు మూవీస్లోనే కాదు వెబ్ సిరీస్లో కూడా యాక్టివ్గా ఇప్పుడు చాలా వాటిల్లో చేస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్కి వాట్ యూ థింక్ ఇస్ డిఫరెంట్? సి వర్క్ మోడ్ అంతా సేమ్ అండి. నేను మొన్న యక్షిని అని చేశాను. మొన్న రిలీజ్ అయిన హాట్స్టార్లో ఆర్కా ఆల్ ప్రొడ్యూస్ చేశారు. ఎఫర్ట్ వర్క్ మోడ్ అంతా కూడా సేమ్, ఏం డిఫరెన్స్ ఉండదు. ప్లస్ మంచి క్వాలిటీ స్టఫ్తో చేస్తున్నారు వెబ్ సిరీస్ కూడా. ఇట్స్ నాట్ దట్ సినిమాలానే ఫ్యూచర్ అదే అండి. ఫ్యూచర్ ఈజ్ దేర్. అంటే ఫ్యూచర్ నెక్స్ట్ కమింగ్ ఇప్పటికే కరోనా వల్ల కానీ లాక్డౌన్ వల్ల కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ యాక్చువల్లీ ఇంకో 5 years తర్వాత రావాలి, కానీ ముందు వచ్చేసాం జస్ట్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ అండ్ ఆల్. అప్పుడు ఎంటర్టైన్మెంట్ చూసిన ఆడియన్స్ అలవాటయ్యారు, సెట్ ఆఫ్ వరల్డ్ సినిమాకి అలవాటయ్యారు. మీకు మనీ హైస్ట్ లాంటివి కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. అసలు యాక్సెసిబుల్ ఉండే కాదు, అలాంటివి బాగా చూశారు. సో దే గాట్ యూస్ టు ఇట్. అండ్ ఫ్యూచర్ వెబ్ సిరీస్ అండ్ వర్క్ వైజ్ ఎఫర్ట్ ఈజ్ సేమ్ ఎఫర్టే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు ఫిలింకి దానికి. బట్ ఫ్యూచర్లో మీకు యాజ్ అన్ యాక్టర్గా మీకు బాగా టైం దొరుకుతుంది. అక్కడ మీకు ఒక 8 episodes ఉంటాయి వెబ్ సిరీస్ అంటే. ఫిలిం అంటే మీకు 2-3 scenes ఉంటాయి, అందులో ప్రాబ్లీ 1-2 scenesలో మీరు ప్రామినెంట్గా కనపడతారేమో. వెబ్ సిరీస్ అలా కాదు, మీకు టైం ఉంటుంది. యాజ్ అ క్యారెక్టర్ స్క్రీన్ టైం ఉంటుంది, క్యారెక్టర్ టైం ఉంటుంది. నువ్వు క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవచ్చు, గ్రాడ్యువల్గా దాన్ని ఒక గ్రాఫ్ వేసుకోవచ్చు. అండ్ మచ్ టఫర్ వెబ్ సిరీస్ చేయడమే టఫర్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే మీరు ఒక 8 episodes అంటే 840 minutes మీరు దగ్గర హోల్డ్ చేయాలి యాజ్ అన్ యాక్టర్, ఇంకా టఫ్. మీకు సినిమాకి వచ్చేసరికి ఏంటంటే మీకు సో మెనీ థింగ్స్ మీకు యాడ్ ఆన్ అవుతాయి. ఎక్కడో క్యాన్వాస్ పెద్ద ఫిల్మ్స్ చేసేటప్పుడు అదర్ యాక్టర్స్ అండ్ ఆల్. ఇక్కడ అలా కాదు, మీరు పర్ఫామ్ చేస్తేనే యువర్ అరౌండ్. సో ఇట్స్ మచ్ టఫర్ దాన్ ఫిలిమ్స్. యా. సో సార్ మీరు దాదాపు 2 మూవీస్లో హీరోగా చేశారు, సారే వీరాజు ఇట్లా. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటి? అది చేసిన తర్వాత మళ్ళీ నేను విక్రమార్కుడు చేసిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర కిరీడం అజిత్ గారి సినిమా చేస్తే 1 year 2 years సారే వీర్రాజు అనే ఫిలిం, ఆ ఒక్కడనే ఫిలిం 2 వచ్చాయి. అంటే ఇప్పుడు అగైన్ మీరు అడిగే అది కరెక్టా రాంగ్ అంటే, ఆ టైంకి హీరో వచ్చాను, నేను చేయకపోతే ఇప్పటికీ బాధపడేవాడినేమో, నేను ట్రై చేయలేదు ఏంటని. సో చేశాను, ఇట్ డింట్ వర్క్. దెన్ ఐ రియలైజ్డ్ ఎందుకో ఇది రాంగ్ ట్రాక్ అవుతుంది ఫర్ మీ. నాకెందుకో ఇది కరెక్ట్ కాదేమో నాకే అనిపించి ఐ సెడ్ ఐ వోంట్ బి డూయింగ్ ఎనీ. దాని తర్వాత కూడా సారా వీరాజ్ తర్వాత కూడా అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నాను నన్ను. ఐ సెడ్ నో. వచ్చాయి. ఐ సెడ్ నో. ఎందుకంటే నాకు ఎక్కడో క్యారెక్టర్ యాక్టర్ ఈ విలన్ కొంత సేఫ్ అనుకోవచ్చు, ఎందుకు రిస్క్ అనుకోవచ్చు. ప్రాబ్లీ నేను ఫుల్ ఫ్లెడ్జ్గా రిస్క్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఓకే ఐఎమ్ హ్యాపీ. ఆ డెసిషన్ మంచి డెసిషన్ అని చెప్పేసి నేను, కాకపోతే అది ట్రై చేయలేదు అనుకోండి, అది ఆ రిగ్రెట్ ఎప్పటికీ ఉంటుంది. అది అప్పుడు వచ్చింది కదా, ట్రై చేయలేదు అనేది ఉంటుంది. కాబట్టి సో అది చేశాను, వెంటనే ఐ టుక్ ఏ డెసిషన్, వద్దు ఈ క్యారెక్టర్ యాక్టర్స్. అక్కడ నుంచి మళ్ళీ మీరు విలన్ రోల్స్ అన్నీ చేసుకుంటూ వచ్చేసాను. ప్రాబబ్లీ అక్కడే ఉంటే ఏమైతే తెలిసేది కదా, బట్ డెఫినెట్గా ఈ క్యారెక్టర్ రోల్స్ చేయడం వల్ల ఇంతకాలం ఉన్నాను, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మీ ఈ కంప్లీట్ జర్నీ ఆఫ్ 25 yearsలో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు చాలా ఉంది అని మేము విన్నాం. యువర్ వైఫ్ ఆల్సో సపోర్ట్స్ అ లాట్ అని. టెల్ అస్ అబౌట్ లైక్ హర్ రోల్ ఇన్ యువర్ లైఫ్ growth, your family is top priority and your wife, your kids, your family, most important thing. మీకు సినిమాలు is part of your life. అదే లైఫ్ కాదు, you have bigger things to do in life. You have your family to take care. సినిమా నా ప్రొఫెషన్. సో యా, మై వైఫ్ శ్వేత మేజర్ రోల్ ఉంది తంది. నేను బాగా లేజీ యాక్చువల్లీ, బాగా. సో షీ అంటే తను జిమ్కి పంపించిన రీజన్ తనే, నేను జిమ్ వెళ్ళిన రీజన్ నా వైఫే. సో యా, సో మెనీ థింగ్స్. షీ టేక్స్ ప్రాపర్ కేర్ ఆఫ్ మై ఫుడ్, వాట్ ఈట్, వాట్ నాట్ ఈట్. బికాస్ ఆఫ్ హర్ ఐ గెట్ రిడ్ ఆఫ్ సమ్ హ్యాబిట్స్, అంటే కొన్ని వదిలేసాను. ఐమ్ క్లీన్ నౌ. సో ఏంటంటే ఇట్స్ ఆల్ అంతా ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ఫ్యామిలీ అండి. పిల్లలు, వైఫ్ అండ్ ఆల్. So they are good, we are good. Ante. So she's pursuing her fashion designing ani maku. Yeah, ante see on and off she's into it, but yeah. Mainly like she take care of kids and పిల్లలు, నేను నన్ను చూసుకుంటాను. Completely family man అయితే మీరు. Yeah, as of now. Very nice. Very nice. I will be. I mean, as of now is a wrong word. Stay blessed. Yeah. So ఇప్పుడు మీరు మూవీస్ కాకుండా are you interested in investing anything in anywhere, or మీరు ఇంకా వేరే కూడా, like for example probably investing part I'm not sure. See, as long as I'm doing good here. అంటే ఏమవుతాయంటే అండి, యాజ్ ఎ క్రియేటివ్ అంటే యాక్టర్నే కదా ఎవరన్నా కానీ, యూ గెట్ ఇన్ టు నెంబర్స్.
నువ్వు ఇన్వెస్ట్ చేసావు, నీ డబ్బులు ఏంటి వస్తే అందులో పడిపోయావంటే ఎక్కడో ఇది ఒక ఎంత లేదనుకున్న కొంత ఆర్ట్ ఫామే ఇది. ఆ నెంబర్స్ గింబర్స్ ఎక్కువ Disturb ఆలోచిస్తుంటే ఇది అవుతుందేమని ఫీలింగ్ అని నా ఫీలింగ్. సో Okay. నేను ఇంక ఇందులో 100% చేయలేదు యాజ్ అన్ యాక్టర్. Creative, నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఓకే. సో లెట్ మీ కంప్లీట్ దిస్ ఫస్ట్, దెన్ దాని తర్వాత Oh. వేరే వాటికి వెళ్ళొచ్చు. కరెక్ట్ కదా. As సో of now, ఇందులో so no idea నో into- ఐడియా అంటే ఐడియాస్ అయితే ఉన్నాయి కానీ Okay. యాజ్ ఆఫ్ నో అందులోకి వెళ్ళాలని లేదు నాకు అదే అసలు. మీరు ఇందులో అచీవ్ చేయాల్సింది చాలా ఉంది ఇంకా యాక్టింగ్ దాంట్లో ప్లేసెస్. సో మీరు హూ ఇస్ యువర్ రోల్ మోడల్ లైక్ విలన్ ఇప్పుడు ఉండే వాళ్ళల్లో మీకు బాగా ఓటీటీలో కానీ హిందీలో చూసుకుంటే Yeah. ఇర్ఫాన్ ఖాన్. ఇర్ఫాన్ ఖాన్ టెరిఫిక్ యాక్టర్, బ్రిలియంట్ యాక్టర్. ఫాద్ ఫాజిల్ ఇన్ రీసెంట్ టైమ్స్, ఎస్ సార్. టెరిఫిక్ జాబ్. ఆవేశం కానీ అన్నీ అవునవును. వెరీ గుడ్. మన తెలుగుకి ఎప్పటికండి ఆల్వేస్ ఆల్ టైమ్ Okay. మోహన్ బాబు గారు, కోట గారు. సో మీరు ఒక డ్రీమ్ రోల్ ఏమైనా అనుకున్నారా? అంటే ఒకటి ఏదైనా ఇలాంటి ఒక రోల్ మీరు చూసిన సినిమాల్లో విలన్లుగా చేశారు వేరే వేరే వాళ్ళు. సో ఇలాంటి ఒక రోల్ నాకు వచ్చి ఉంటే బాగుండేది. చాలా అనుకుంటా అండి. అవునా? నేను చేస్తే బాగా చేసేవాడిని అనుకుంటాం. అవునా? అది Which is that లేకపోతే one thing that you felt, I wish I really had this kind of a role. See, అలా పట్టిక చెప్పాలంటే పుష్ప ఫాద్ ఫాజిల్ రోల్ ఓకే. నేను బాగా చేసామని ఫీలింగ్ నాకు. సి ఇట్ హ్యాస్ టు బి దేర్. మీకు అది ఉండాలి. ఉండాలి. ఇంకా అలా చాలా రోల్స్ ఉన్నాయి నాకు. నేను ఇంకా బాగా చేసేవాడిని నేను కానీ పెట్టుకుంటే అని. Okay. అది మీకు ఎప్పుడైతే మీకు అది అనిపించడం మానేసిందంటే యు ఆర్ లాస్ట్ సమ్వేర్. ఓకే. నాకు చాలా రోల్స్ అనిపిస్తుంటాయి నేను ఇంకా బాగా చేద్దాం. ఓకే. చేస్తామా లేదా అనేది అగైన్ తర్వాత సంగతి. బట్ అట్లీస్ట్ నాకు అనిపిస్తూ ఉంటాయి డెఫినెట్గా చేయగలం కూడా. సో యాజ్ అన్ యాక్టర్ మీరు ఎటువంటి హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు టు గెట్ ప్రెప్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ అప్ రోల్స్ ఏవైనా సరే? మూవీ టు మూవీ వర్క్ చేస్తారా? జనరలైజ్డ్ ఏదైనా ప్రాసెస్? మూవీ టు మూవీ ఏమవుతుందంటే మాకు ఎట్ ఎ టైం ఒక 4-5 ఫిల్మ్స్ జరుగుతూ ఉంటాయి. ఎట్ ఎ టైం మూవీ టు మూవీ, షార్ట్ బై షార్ట్. డైరెక్టర్కి ఏం కావాలి, మనం ఏం యాడ్ చేయగలం అందులో. ఆయన వెదర్ ద డైరెక్టర్ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కువ కాంప్లికేట్ చేయను. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ ఎందుకంటే టోటాలిటీ డైరెక్టర్కే తెలుస్తుంది. యాజ్ అన్ యాక్టర్గా మన రోల్ వరకే తెలుస్తుంది. బట్ ద హోల్ టోటల్ సినారియో డైరెక్టర్కే తెలుస్తుంది. కాబట్టి నేను డైరెక్టర్ హ్యాపీ, నేను హ్యాపీ కైండ్ ఆఫ్ యాక్టర్. ఒక యాక్టర్గా వాట్ యూ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ ఆర్ ఎనీ వన్ కెన్ ఫేస్? యాక్టర్గా కాదండి, ఇప్పుడున్న నెంబర్ ఆఫ్ యాక్టర్స్కి, ఇప్పుడున్న ఎక్స్పోజర్కి, వరల్డ్ సినిమాకి అండ్ ఆల్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ టు అడాప్ట్ టు థింగ్స్. సస్టైనబిలిటీ. మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు చూసారా. నేను 2000లోనూ అప్పుడప్పుడు ఎనీ యాక్టర్ అంటే 10 years బ్యాక్, 15 years బ్యాక్ చేసిన యాక్టింగ్ ఇప్పుడు చేస్తే వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఎమోషన్ మారింది జనాల్లో. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్కి రియాక్ట్ అయ్యే విధానం మారింది. బయటే మనం యాక్టింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ కదా. బయట జరిగేదే యాక్టర్. మనం బయట జరిగేది ఎలా రియాక్ట్ అవుతారో అది ఎంతో కొంత ఆ రిఫ్లెక్షనే సినిమా. వైస్ వర్సా. సినిమాలో కొంత జరిగేది అటు. సో అన్లెస్ అంటిల్ యూ డోంట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, ఎక్కడో చూసి ఎక్కడో నువ్వు రియాక్ట్ అయ్యే విధానంగా అప్గ్రేడ్ చేసుకోకపోతే యుల్ బి గాన్. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్ టు అడాప్ట్ టు థింగ్స్. సస్టైనబిలిటీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో సస్టైన్ అవడం బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ యాక్టర్స్. సో ఫ్యామిలీ లైఫ్ ఇదన్నీ బ్యాలెన్సింగ్ ఒక యాక్టర్కి ఎంత కష్టం? మీకు ఇష్టమైన వాటికి, మీ ప్రయారిటీస్కి టైం లేదంటే నేను నమ్మను. ఓకే. యూ కెన్ టేక్ టైం. ఓకే. అంటే షూట్కి ఎంత అదేనండి, దేర్ ఇస్ ఆల్వేస్ టైం ఫర్ ఎవ్రీథింగ్. మీ ప్రయారిటీ అయి ఉండాలి. నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే టైం ఈజ్ ఆల్వేస్ దేర్. I think it's a $1 million word. అవును. లేదనుకుంటే మీరు వద్దనుకుంటే మీకు ఎప్పటికీ టైం ఉండదు. ఐ హర్డ్ యువర్ బిగ్ ఫుడీ, అది నిజమేనా? ఒకప్పుడు బాగా అండి, ఇప్పుడు కొంచెం తగ్గించి కంట్రోల్ చేసుకున్నా. యూ లైక్ టు కుక్ అండ్ ఆల్? నాట్ మచ్, బట్ మొన్న ఈ కరోనా దెబ్బకి కొంచెం అవి కూడా తెలుసుకున్నా. ఓకే. సో మీరు ఫుడ్ బిజినెస్ కూడా చేద్దామని ఒక ఆలోచన ఉంది. Still there? How it goes. Yeah, it's still there. ఓకే. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఎవ్రీ ఫ్యూచర్ ఎండెవర్ అండి. Thank you. మీ అన్ని ప్రాజెక్ట్స్లో మీకు చాలా మంచి పేరు వచ్చి మీరు ఏదైతే జెండా పాద్దాం అనుకున్నారో అది త్వరలోనే పాతాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ ఫుడ్ బిజినెస్ కానీ మీరు అడుగుపెట్టిన ప్రతి దాంట్లో సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Thank you and nice talking to you. Thank you so much. Thank you.